హలో, వెల్కమ్ టు పిన్నితో షాపింగ్. ఈరోజు మనం ప్రింటెడ్ కంచి సిల్క్ శారీ ఎలా కొనుక్కోవాలో చూద్దాం. ఈరోజు నేను వేసుకున్న శారీ సేమ్ కంచిపట్టు ఫ్లోరల్ ప్రింటెడ్ కంచిపట్టు సిల్క్ శారీ. ఇది నేను nalli.comలో ఒక 3 years బ్యాక్ కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది, వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటాను శారీస్. ఐ విల్ షో యూ ఇన్ ఫ్యూచర్ వేర్ ఎల్స్ ఐ బై. ఓకే, ఈరోజు మనం ఇలాంటి శారీని nalli.comలో ఎలా సెర్చ్ చేసి ఈజీగా కొనుక్కోవాలో ఇంటి నుంచి చూపిస్తాను. ఓకే, మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఆన్లైన్ ద్వారా కొనుక్కోవడమే బెస్ట్. అది కూడా ఫేమస్ వెబ్సైట్స్ నుంచి, ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి కొనుక్కోవడం బెస్ట్. ఇప్పుడు మనం nalli.comకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఇవి వాళ్ళని రీసెంట్లీ అప్లోడెడ్ శారీస్ ఉన్నాయి. రికమెండెడ్ ఫర్ యూ వచ్చింది ఫస్ట్ మనకి, తర్వాత కేటగిరీ వైజ్ వచ్చింది. చూడండి, చాలా నీట్గా క్లీన్గా ఉంది వెబ్సైట్. ఇవన్నీ న్యూ అరైవల్స్. మనము సేమ్ ఇలాంటి చూడాలనుకుంటున్నాం కాబట్టి సర్చ్లోకి వెళ్ళి ప్రింటెడ్ కంచి సిల్క్ శారీ అని టైప్ చేయండి. వాళ్ళు కలెక్షన్ మొత్తం చూపిస్తారు. చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 3000 శారీస్ ఉన్నాయి. 1000 శారీస్ ఉన్నాయి. ఓకే, 1000 శారీస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో మనం ఇప్పుడు మనకు కావాల్సింది చూద్దాం. కొంచెం దీని మోడల్లో పెట్టి, నేను అప్పట్లో ఇది అరౌండ్ 10,000 కొనుక్కున్నాను. ఇప్పుడు మేబీ కాస్ట్ పెరిగి ఉండొచ్చు. చూడండి, వీటిల్లో నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది చూద్దాం. చూడండి, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. దీనికి మంచి బార్డర్ వచ్చింది. నా దానికి గ్యాప్ బార్డర్, కానీ దీనికి ఫుల్ బార్డర్. మీరు క్లియర్గా చూసుకోవడానికి జూమ్ కూడా ఉంది. జూమ్ చేసి క్లియర్గా శారీని, పళ్ళుని, బార్డర్ని క్లీన్గా నీట్గా ఓపిక్గా చూసుకొని పక్కన డిస్క్రిప్షన్ అంతా చదువుకోవాలి. మీకు ఈ శారీ నచ్చితే ఇప్పుడు యాడ్ టు బ్యాగ్. ఓకే, తర్వాత ఇప్పుడు మై బ్యాగ్కి వెళ్ళి చూద్దాం. ఇది చాలా కాస్ట్లీ ఉంది. ఇది ప్యూర్, ఇంకా ప్యూర్ అంటే ప్యూర్ కంచిపట్టు శారీ ఉంటుంది, అందుకే ఇది చాలా కాస్ట్లీ ఉంది. మీరు ఒకసారి సైట్స్లో కొనుక్కునేటప్పుడు రిటర్న్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూసుకోండి. కొంతమంది రిటర్న్ యాక్సెప్ట్ చేసినా మనకి మనీ రీఫండ్ ఇవ్వరు. వాళ్ళ ఓన్ సైట్లోనే ఇంకోటి ఏదైనా కొనుక్కునేటట్టు సెట్ చేస్తారు. వాళ్ళ వ్యాలెట్లోనే పడుతుంది, అంటే మన డబ్బులు వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ సైట్లోనే మళ్ళీ కొనుక్కునేటట్టు పడుతుంది. సో మీరు అవంతా ఒకసారి చదువుకొని నీట్గా కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రొసీడ్ టు బైక్ వెళ్దాం. చూడండి, ఇక్కడికి వచ్చాం కదా, మనం ఒకే ఐటమ్ తీసుకున్నాం. సో ఒక ఐటమ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే ప్రొసీడ్ టు బై వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇది కొనుక్కోవాలనుకుంటే ప్రొసీడ్ టు బైక్ వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ దాంట్లో మీకు అకౌంట్ ఉండాలి కాబట్టి సైన్ అప్ అవ్వాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయిపోవచ్చు. కొన్నిట్లో యాజ్ ఏ గెస్ట్ కూడా
డైరెక్ట్గా మనం చెక్అవుట్ అవ్వచ్చు. దీంట్లో ఆప్షన్ లేనట్టుంది. సో మీరు ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి ఇంకా కొనేసుకోవడమే. మనం డబ్బులు పే చేసి కొనుక్కొని మన ఇంటి అడ్రస్ అంతా కరెక్ట్గా ఇచ్చుకొని ఒకసారి డబుల్ చెక్ చేసుకొని డబ్బులు పే చేయటమే. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడండి, యాక్సెప్టెడ్ పేమెంట్ మెథడ్స్ అని. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను.